ఎమ్మెల్సీ ఆఫీస్ వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు ఈ రోజు టెక్కలిలోని శ్యామసుందరపురం నందు గల ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి ఆ ముగ్గుల పోటీలలో గెలుపొందిన ప్రథమ బహుమతి వి కామేశ్వరి శ్రావణిలకు 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతి ప్రియా సుచిత్రలకు 5,000 రూపాయలు, తృతీయ బహుమతిగా ఇద్దరికి అనగా బి ప్రమీల 2,500, వాన ప్రమీల 2,500 మొత్తం 20,000 నగదు బహుమతిని అందజేశారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ వందలాది చీరలు పంపిణీ చేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు టెక్కల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని గారు, మాధురి గారు ముగ్గురు పోటీలు నిర్వహించారు. అద్భుతంగా అనేక మంది యువతులు పాల్గొని వారి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో వారికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి బహుమతులతో పాటు అనేక మందికి చీరల పంపిణీ చేశారు. ఆ కార్యక్రమం చూద్దాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, హనుమ, ముక్కలు మరేంటి ఆడపడుచులందరూ వచ్చారు. తక్కువ టైం ఉండటం వల్ల భారీగా చేద్దాం అనుకున్నాం, కానీ సమయం చాలలేదు. అందుకే ఈ ప్లేస్లోనే కొంచెం అప్పటికప్పుడు అరేంజ్ చేయడం జరిగింది. నేను రాత్రి ఇదంతా చేశాను. అయినప్పటికీ గాలి వల్ల అందరూ చాలా బాగా చేశారు. ఒక్కొక్కరిలో చాలా తెలివితేటలు ఉన్నాయి. అందరూ మంచి ఆర్టిస్ట్స్, అందరూ మంచి కళని ప్రదర్శించగలిగారు. మీకు కొంచెం ఛాన్స్ ఇస్తే, ఆ గాలి లేకుండా చేస్తే, సమయాన్ని ఇవ్వగలిగితే ఇంకా బ్రహ్మాండంగా వేయగలరు అన్నటువంటి నమ్మకం నాకు బ్రహ్మాండంగా అనిపించింది, కల్పించింది. అయితే ఈ ఏడాది కాదు, ఈ ఏడాది ఇలా ప్రారంభించాం. వచ్చే ఏడాది భారీగా చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం. ఈ గాలి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీరు చేయగలిగేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తాను. చేసి ఆ రకంగా ఈ పోటీలు ప్రతి ఏడాది కూడా పండగ వాతావరణం అంటే పండగ వాతావరణంలో జరగాలి. బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేస్తాను. మరి మీ అందరికీ పిలవడానికి కూడా అవకాశం లేకపోయినా ఫోన్ ద్వారా ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ పట్టుకొని మీరందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అందరూ చక్కగా వేశారు. మరి ఏదైనా పోటీ అన్నప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అన్న తప్పదు, సహజమే. గెలిచేవాళ్ళు ఇప్పుడు ఒకటే, ఎంతమంది పోటీ చేసినా. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఉన్నంత వరకు ఇవ్వగలిగాం. థర్డ్ లో మరొకటి కొంచెం బాగా అనిపించిందని ఆ థర్డ్ ప్రైజ్ మరొకటి కూడా ఇవ్వగలిగాం. 45 మంది ఇంచుమించు పాల్గొన్నారు. 48 మంది పాల్గొన్నారు. అందరూ చక్కగా వేశారు. చిన్నపిల్లలు అయితే బ్రహ్మాండంగా వేశారు, అద్భుతంగా వేశారు. అలాని వచ్చిన వాళ్ళందరికీ సంతృప్తి చేయాలని అనిపించి ఒకళ్ళ సిల్క్స్ నుంచి మీ అందరికీ చీరలు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అది మాధురి గారు నిర్ణయించారు. మీ అందరికీ సంతృప్తి చేసి సంతోషంగా పండగకి ఇంటికి పంపిద్దామన్న ఆలోచనతో ఏర్పాటు చేశాం.
ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు చాలా బాగా వేశారు. సో గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి. నా దృష్టిలో అందరూ వినసే. అందరికి హ్యాపీ సంక్రాంతి. అందరూ శ్రీని గారు వాళ్ళ ఇంటి ఆడపడుచులు కాబట్టి అందరికి శారీస్ పెడుతున్నాం, తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాం.